దళిత బంధు నిధులు విడుదల చేసి చేబెళ్ల ఎస్సీ డిక్లరేషన్ తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా దళితులకు అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 100 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి చూస్తున్నాం. ఈ వేదిక మీద నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైతే దళిత బంధు సాధన సమితి నాయకులను మరియు దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేసిందో వాళ్ళను తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే మీరు అనుకున్న విధంగానే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము మళ్ళీ ఈ 2-3 రోజులలోనే పిలుపునివ్వాల్సి వస్తుంది. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దళితులను అణగదొక్కాలనే ప్రయత్నం స్పష్టంగా దళిత సామాజిక వర్గానికి అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గతంలో మేము బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు దళిత బంధును కొనసాగిస్తాం, దానికోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మేము 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని ప్రభుత్వం రాగానే అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఆ నిధులు ఏమయ్యాయని అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో దళిత బంధు ఊసేలేదు. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులే కారణమని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు, మరి దళితులకు ఇచ్చినటువంటి చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదు? చేవెళ్ళ డిక్లరేషన్కు ఎందుకు అంబేద్కర్ అభయహస్తానికి కానీ మీరు చెప్పిన డిక్లరేషన్కు ₹1 కూడా కేటాయించడం లేదు? దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి మరియు దళిత సామాజిక వర్గం నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్. ఏలూరు జిల్లా కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశం రసాబసగా మారింది. బడ్జెట్ సమావేశంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. మేయర్ నూర్జహాన్ పెదబాబు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేశారు. దీంతో ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు ఏలూరులో కార్పొరేషన్లో బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమంలో మరి ఈ రోజున 221 కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాలని మరి సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మరి వైసీపీ నాయకులు ఏదైతే ఒక డౌట్ ని వాళ్ళు రేజ్ చేశారో దాన్ని సమాధానం చెప్పబోతా ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా మరి గొడవకి దిగారనేది మీడియా మిత్రులందరూ కూడా చూశారు. ఏదైతే ప్రజలకి మంచి చేసేటటువంటి అవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో అని చెప్పి అవన్నీ కూడా తెలియనివ్వకుండా మరి ఒకే మాటను పట్టుకొని రాద్ధాంతం చేసి మరి మీడియా వాళ్ళందరికీ కూడా ఏదో మీడియాలో కనపడాలి, ఏదో మేము రాద్ధాంతం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా దురుద్దేశంతో సభలోకి వచ్చి మరి గందరగోళాన్ని సృష్టించారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు, మరి ఈ యొక్క 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఒక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి 72 కోట్ల రూపాయలతో మరి మనకు ఏలూరు కార్పొరేషన్ లో మరి వచ్చినటువంటి జనరల్ ఫండ్ కానివ్వండి, 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అవన్నీ కూడా విద్యుత్ సంస్థలో ఒకే సర్వీస్ ఒకే రూల్ ఉండాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ అజంపురా విద్యుత్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23,000 మంది విద్యుత్ కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న కార్మికులను పర్మనెంట్ చేస్తున్నామని మోసం చేశారని గుర్తు చేశారు. విద్యా అర్హతను బట్టి ఆర్టిజన్ పోస్టులను కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. మొదటిగా ఈరోజు ఉద్యమాన్ని మెల్లమెల్లగా అంచనంచలాగా ధర్నాల ద్వారా ప్రారంభమైంది. ఈరోజు 26వ తారీఖు నాడు, 30వ తారీఖున డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంటుంది. తర్వాత 4వ తారీఖు నాడు సర్కిల్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎన్పిడిసిఎల్లో మహాసభ ఉంటుంది. ఏప్రిల్ 8వ తారీఖు నాడు మేము సమ్మెవుతాం. ఈ లోపల కార్మికుల పక్షాన న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ సంస్థలో ఒకే సంస్థ ఒకే సర్వీసులు ఉండాలి. కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులందరినీ 23,000 కార్మికులందరినీ కాంట్రాక్ట్ బేస్ ఉన్న వాళ్ళని
కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేస్తున్నామని చెప్పేసి ఒక మోసపూరితమైన అగ్రిమెంట్ చేస్తూ వీళ్ళని ఒక త్రేకంగా సర్కంలో పెట్టారు. అంటే వెట్టి చాకరీ చేపిస్తున్నారు కానీ పర్మనెంట్ ఉద్యోగానికి సంబంధించిన సమానమైన హక్కులు కూడా వీళ్ళకి రావడం లేదు. దాన్ని జీర్ణించుకోలేని ఈ ఆర్టిజన్ కార్మికులంతా ఈరోజు సంఘటితమై భారీ ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా మా వైపు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ ఒకే సంస్థ ఒకటే సర్వీస్ రూల్ ఉండాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని తెలంగాణ పోరాడి సాధించిన మేము రాబోయే రోజుల్లో వడ్డెర కులస్తులకు ఏ పార్టీ రాజకీయ వాటా కల్పిస్తుందో వారికి అండగా యావత్ వడ్డెర జాతి నిలుస్తోందని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ అన్నారు. వడ్డెరలు గతంలో ఎస్టీ జాబితాలో ఉండేవారని, కొంతమంది తమపై కుట్ర పన్ని బీసీఏలోకి చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలోకి మార్చాలని డిమాండ్ చేశారు. అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం అనేది ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా 15 రాష్ట్రాల నుంచి 16 రాష్ట్రాలలో ఈరోజు మా ఆర్గనైజింగ్ ఉన్నది. ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు అయితే ఏంది, కేరళ అయితే ఏంది, కర్ణాటక అయితే ఏంది, మహారాష్ట్ర అయితే ఏంది, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇన్ని రాష్ట్రాలలో మా ఆర్గనైజింగ్ జరుగుతున్నది. ఈరోజు నేషనల్ అనేది మా మీడియా సోదరులు క్షమించాలి, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సోదరులారా, ఏ వ్యవస్థని మీరు బయటికి తీసుకురావాలన్నా ప్రింట్ మీడియా. కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల దగ్గర విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ చైర్మన్ రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగంరెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు వైద్యం అందాలనే లక్ష్యంతో జగన్ 17 మెడికల్ కళాశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. అందులో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వ హయాంలో. ప్రస్తుతం ఈ సంవత్సరము పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని ఈ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక మిగతా 17లో 6 గతంలో, 1 ఇప్పుడు అనుకున్నారు. మిగతా 10, ఆ 10లో పులివెందుల, వెనుగొండ, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, బాపట్ల, పార్వతీపురం, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ వీటిని మంజూరు చేయడం జరిగింది. ఇవి ఈ 21 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సొంతంగా ఉండిపోయినాయి. ఒక్క పని జరగలేదు. అందులో మన పులివెందులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు దాదాపు 47 ఎకరాల 58 సెంట్లు, దాదాపు 100-150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వచ్చేసి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది. రెండవది 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవది 625 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే కాకుండా భవనాలు పూర్తయినాయి. ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60 నుంచి 70% పూర్తి అయిపోయినాయి. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి సంబంధించి భవనాలు 100% పూర్తి అయిపోయినాయి. క్వార్టర్స్, హాస్టల్స్కు సంబంధించి 60 నుంచి 70% పూర్తయినాయి. తర్వాత సిబ్బంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక అల్లూరు జిల్లా కేంద్రంలో మీ ఇంటికి మీ డాక్టర్ వైద్య సేవల్లో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నూతన అంబులెన్స్లను ఆయన ప్రారంభించారు. అల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం చేపట్టినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ మీ ఇంటికి మీ డాక్టర్ అని ఒక కార్యక్రమం మన జిల్లాలో ఆరంభమైంది. సో దానికోసము స్టేట్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ నుండి మనకు ఒక కొత్త అంబులెన్సెస్
అండ్ అంబులెన్సెస్తో పాటు ఒక 5 సిబ్బందులు ఇచ్చారు, ఇంక్లూడింగ్ డాక్టర్, MBBS డాక్టర్, ఒక స్టాఫ్ నర్సు, 2 ఫార్మసిస్ట్, 1 కోఆర్డినేటర్. సో ఈ 5 మన ఈ లోతట్టు ప్రాంతంలో ఉంటున్న గిరిజన ప్రజలకి ముఖ్యంగా మెడికల్ సేవలు అందించడానికి వాళ్ళ ఇంటి వద్దనే వెళ్ళి డాక్టరు, నర్సు, ఫార్మసిస్ట్ అన్నీ కూడా అక్కడే వెరిఫై చేసి అక్కడే డయాగ్నోస్ చేసుకొని వాళ్ళు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య రంగంలో ఖమ్మం జిల్లాను 3 మంత్రులు ముందుకు తీసుకుపోతున్నారని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు. భద్రాచలం ఆలయాన్ని గత ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు. ప్రజాప్రభుత్వంలో 560 కోట్లతో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ, అదేవిధంగా కవిత కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ అనేక అవాకులు చవాకులు పెడతారు. ఈ జిల్లాలో 3 మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 3 మంత్రులు ఇక్కడ అభివృద్ధిని ఏం చేస్తూ ఉన్నారు? ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు అని చెప్పేసి ఒక్కరోజు యూరియా దొరకకపోయినా వారి మీద నిలబడి, ఒకరోజు ఒడ్లు కొనకపోయినా, ఒకరోజు డబ్బులు రాకపోయినా, రైతు భరోసా 2 రోజులు లేట్ అయినా వీరంతా కూడా మరి మన మీద ఉచ్చపడతారు. వారు 10 సంవత్సరాల్లో చేయలేని పని 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఈ జిల్లా మంత్రులది. 3 మంత్రులు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి ఖమ్మం వైపు వెళ్తే నేషనల్ హైవేలు కానీ, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా పర్యావరణ కేంద్రం కానీ, మరి ప్రతి నియోజకవర్గంలో సంజన్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీ కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, మహిళలు, రైతులు అందరూ. బస్తీలలో పేదవారికి ఉచితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలకు ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సూచించారు. న్యూ బోయిన్పల్లి సంజీవయ్య నగర్ కాలనీలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాఘవేంద్ర హాస్పిటల్, లయన్స్ క్లబ్ వారి సహకారంతో టీఎంఆర్పీఎస్ నాయకుడు రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్, ఫ్రీ క్యాంప్ అనేది ఇక్కడ కండక్ట్ చేసినాము చిన్న తోకట దగ్గర రామారావు గారి ఆధ్వర్యంలో అండ్ అన్నగారు ఆశిస్తూ. అండ్ ఇప్పుడు మన రాఘవేంద్ర హాస్పిటల్లో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ హెల్త్ చెకప్ తో పాటు మనం ఒక హెల్త్ కార్డ్ ఇస్తున్నాము, ఫ్యామిలీ హెల్త్ కార్డు. ఈ హెల్త్ కార్డు వచ్చేసి ఫ్యామిలీలో ఎంతమంది అయినా ఉండని 50 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటున్నాము. ఇది ఏరియా జనాల్లో ఉపయోగం అవుతుందని ఆశిస్తూ స్టార్ట్ చేసినాము. కాబట్టి ఏ కన్సల్టెంట్ చూపించుకున్నా 50 రూపాయల ఫీజు ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా 50 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఒక కార్డు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నామండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాం. ఇది ఏం వ్యాలిడ్ అని ఏం లేదండి. ఎప్పుడు దాకా మీ దగ్గర ఈ కార్డు ఉంటుందో క్యాంప్ లో వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాము. అండ్ అన్న వాళ్ళు ఎవరు పంపించిన కూడా అన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడు వచ్చినా మేము ఫ్రీగా కార్డు అనేది ఇస్తాం. మా సంజయనగర్ కాలనీ బస్తీలో SC/ST EBC కమిటీ వెల్ఫేర్ హాల్లో మరి ఈరోజు లయన్స్ క్లబ్ వారిచే మరి కంటి పరీక్షలు చేయించడము, మరి రాఘవేంద్ర హాస్పిటల్ నుంచి బాడీ హెల్త్ జనరల్ చెకప్ చేయించడము, మరి అన్నగారు మల్లికార్జున గారు 50 రూపాయలకే ట్రీట్మెంట్ చేపిస్తానని చెప్పేసి ఆ కార్డు ఉంటే 50 రూపాయలకే చేస్తానని చెప్పేసి అన్నగారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ కార్డు తీసుకొని ఎవరు వెళ్ళినా కూడా అన్నగారు 50 రూపాయలకే ట్రీట్మెంట్ జనరల్ చెకప్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జంపన్న ప్రతాప్ గారికి, మా కమిటీ సభ్యులు అశోక్ అన్న గారికి, సియాదన్న గారికి, గోమతి గారికి, మరి వరప్రసాద్, మన ప్రభుత్వ అన్న గారికి అందరు కూడా ధన్యవాదాలు. మరి ఈ విధంగా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వార్డ్ నెంబర్ 1 సంజీవయ్య సొసైటీ కాలనీలో రాఘవేంద్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో సొసైటీ వాళ్ళ ఇక్కడ ఈ అశోక్ గారు, యాదన్న గారు, రామారావు గారు, ప్రవన్న గారు, ఇంకా చాలామంది ఉన్నారు, గోమాత గారు ఉన్నారు. మా రాఘవేంద్ర హాస్పిటల్లో వచ్చారు. ఎవ్రీ 6 months ఒకసారి హెల్త్ క్యాంప్ పెడుతుంటారు. బీద వాళ్ళకు బయట పోలేరు, చూపించుకోలేరు, చేయలేరు అని చెప్పేసి ఇక్కడ చాలామంది మొత్తం మీరు సంజీవయ్య
బస్తీ అంటేనే బీద బస్తీ, సంజీవయ్య కాలనీ కానీ బస్తీ కానీ బీద వాళ్ళు ఉంటారు. ఎవ్రీ 6 monthsకు కంటి ఆపరేషన్ అది, హెల్త్ది, బీపీ అని చెక్ చేస్తూ ఉంటారు. ఇలాగనే ప్రతి ఎట్లయితే రామారావు ముందుకొచ్చి పెట్టిండో అంత ప్రతి ఒక్క వర్కర్ ప్రతి బస్తీలో పెట్టాలి. అందరికి బీద వాళ్ళకి సాయం చేయాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది వర్కర్కు. ఒకటి ఏదో ఫోటోలు దిగిపోతే అది దిగిపోతే కాదు, లీడర్లు వచ్చినట్టు కాదు. లీడర్లు వచ్చినా రాకుండా మీరు దగ్గరుండి పనిచేస్తే మీకు పేరు వస్తుంది, ప్రజల నమ్మకం వస్తుంది. అప్పుడు ప్రజలు మీరు మాట్లాడారు ఏం చెప్పినా, మంచి చెప్పినా. ఇది ఈరోజు చూస్తున్నాం అన్ని పొద్దులేసి అన్ని చెడు అలవాట్లు యూత్ అంతా ఆ అలవాట్లు బంద్ చేసి వాళ్ళకి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేంపవాడలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పట్టణ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడిపిన 100 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని కోర్టుకు హాజరుపరచడానికి ముందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎరైవ్ ఎలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేము దగ్గర 150 మందికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వీరికి రోడ్డు ప్రమాదాలు జరిగి స్పీడ్ని విధించడం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పి, అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, స్టాఫ్లు పెట్టుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి, ఓవర్ స్పీడ్ పోవద్దని చెప్పి వీళ్ళకి సూచనలు చేయడం జరిగింది. మైనర్లకు వాహనాలు. వికారాబాద్ జిల్లా తాండూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులు బెరుపు దాడులు నిర్వహించారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీదర్కు చెందిన ఎర్రమల్లి గిరిధర్, తాండూరుకు చెందిన రేపాల శ్రీధర్లు ముద్దాయిలుగా గుర్తించారు. ఈ దాడుల్లో 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన KA 399028 నంబర్ గల వాహనాన్ని సీజ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సబ్ డివిజన్ 10లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండల కేంద్రాల్లో నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హనుమాన్ సర్కిల్ ప్రధాన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టినట్లే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలు, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను గుర్తించేందుకు ఈ కెమెరాలో అత్యాధునికమైన టెక్నాలజీని రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 120 మంది సిబ్బందితో కొనసాగిన కార్డన్ సెర్చ్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 60 2 వీలర్స్, 23 గొడ్డళ్లు, 11 పారలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వ్యసనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్కాజ్గిరి జవహర్ నగర్ అంజు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మాంటీ రాజ్తో ప్రేమ పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకొని చిన్న కూతురే ఈ హత్య చేసిందని, ఆమె ప్రియుడు మాంటీ కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల పరిశోధనలో వెల్లడైందని డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. తమ పరిశోధనలో 4 నెలలుగా ఎలాంటి క్యూ దొరకలేదన్నారు. ఆ తర్వాతే చిన్న కూతురు మైనర్ బాలికపై అనుమానం వచ్చినట్లు తెలిపారు. జాబ్ నుండి వచ్చిన తల్లిని ఇంట్లో బంధించిన అనంతరం మాంటీ రాజ్తో కత్తితో దాడి చేసి హత్య చేశారని వెల్లడించారు. ఆ తర్వాత మృతదేహాన్ని అదే ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ కింద పూడ్చిపెట్టారని తెలిపారు. మనకు అన్ని చోట్ల ఆమె కావాలని వెళ్ళిపోయిన క్రమంలో జనరల్ గా సీసీ కెమెరాలను అవాయిడ్ చేస్తుంది అనేటటువంటి ఆలోచన ఉంటుంది పోలీసుకు. సో అక్టోబర్లో కూడా ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసిందో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఫర్దర్ గా ఏంటంటే మీరు గమనించాల్సింది ఆ ఎఫర్ట్స్ కంటిన్యూషన్ ఇప్పుడు నేరం బయటపడింది. ఇప్పుడు దీంట్లో మాకు ఏదో థర్డ్ పార్టీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే నడుస్తున్న క్రమంలోనే పోలీసులు తీసుకొచ్చిన క్లూస్ ద్వారా మాత్రమే కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. చెప్పినట్టు కొన్ని సందర్భాలలో ఆలస్యం జరుగుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు పోలీసు. సో వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీదనే మనం ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ డిపెండ్ అవుతుంది. సో అది ఇంకో డైరెక్షన్ లో వెళ్ళింది. సో దానివల్ల ఆలస్యం జరిగింది. వాళ్ళ భర్త ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఆయనకి అసలు ఈ విధంగా జరిగిందన్న విషయం తెలుసు ఆయనకి? మీరు కాంటాక్ట్ అవ్వడేమన్నా? భర్త నెంబర్ కాంటాక్ట్ లేడు, ఆయన వీళ్ళతోటి లేడు, మన దగ్గర కూడా అతని ఒరిజినల్ నెంబర్ లేదు. ఇప్పుడు తర్వాత మిలిటరీలో పనిచేస్తున్నాడు. వాళ్ళకి
మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి మార్కాపురంలో ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ ప్రదేశం చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం నిజంగా జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్ గా కర్నూలులో జరిగింది, మళ్ళా ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఫ్యూచర్ లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో రాయవరం గ్రామం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నివసిస్తూ ఇక్కడికి వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరికీ చనిపోయిన వారందరికీ కూడా. అహోబిలం దేవస్థాన నూతన సీఏఓగా పార్థసారథి పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడే సీఈఓగా పనిచేసిన కిడాంబి వేణుగోపాల స్వామి అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శతగోప రంగనాథ యతీంద్ర దేవిసికన్ స్వామి ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. శ్రీ స్వామివారు తమకు అప్పగించిన గురుతర బాధ్యతలను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. Of Sri Vaishnavism, and it is spread across 9 square kilometers in the Punyakshetram of the hilly hamlet of Ahobilam. This has been grown to this stage by the auspicious and assistance of Sri Ahobilam Matham. I, being a Sishya of Ahobilam Matham, will strive better to make this shrine as the example for other. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం ప్రజలకు శ్రీరామనవమి కానుకగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెల్లపు కుందులు పంపిణీ చేశారు. దెందులూరు 4 మండలాల్లో రామాలయాలకు బెల్లం పంపిణీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి రామాలయానికి 15 కేజీల చొప్పున మొత్తం 450 కేజీల బెల్లాన్ని పానకం నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు, మండల పార్టీ నాయకుల చేతుల మీదుగా నేరుగా పంపిణీ చేశారన్నారు. సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 450 సుమారుగా ఉన్నటువంటి రామాలయాలకు అన్నింటికి కూడా 15 కేజీల చొప్పున ప్రతి గుడికి మరి పానకంకి తయారు చేసుకుంటానికి అన్ని గ్రామాల్లో కులాలకి, మతాలకి అతీతంగా మరి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా కూటమి నాయకులు, మా యొక్క పార్టీ అధ్యక్షులు మరి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోపాల సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాడి రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు రాయితీలను, పథకాలను అందిస్తోందన్నారు. ఈరోజు గోపాల సంబరం నిజంగా ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. మరి కురుపాం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ప్రతి మండలంలో చాలా చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయ మార్కెట్ సభ్యులు కమిటీ తరపున మీకందరికి కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఈ మందులు ఇవన్నీ కూడా మీరు రైతులు, పాడి రైతులందరూ వినియోగించుకోవాలని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే
మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే పాడి